వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అసలు అది కబ్జానే కాదు, దానికి సంబంధించి అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా సల్కం చెరువుకు సంబంధించినటువంటి కాస్త కట్టకి సంబంధించి మరమ్మతులు ఇవన్నీ జరిగాయి తప్ప ఎఫ్టీఎల్ పరిధిలో ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది కానీ లేదంటే ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటివి కానీ అక్కడ లేవు అని చెప్పి నిన్న ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి చక్కటి రిపోర్ట్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఒకసారి ఆ రిపోర్ట్ కూడా మనం చూడాలి, ఏమన్నారు ఏంటి అనేటువంటిది కూడా మనం ఒకసారి ఇందులో పరిశీలించాలి. ఆ పరిశీలించిన తర్వాత అప్పుడు మీకు ఒక అత్యద్భుతమైనటువంటి వీడియో నేను చూపిస్తాను. అదే ఇక్కడ అధికారులు చెప్పినటువంటిది ఏంటి? యాజ్ పర్ ద రిపోర్ట్, ఇది 2017లో ఒక సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఈ భూముల మీద హక్కులు పొందామని వాళ్ళు చెప్తున్నారు. ఇది సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. అంటే 2016లో బిల్డింగ్ క్రమబద్ధీకరణ పథకం ఇవన్నీ కూడా ఎలా చేశారు అంటూ లాయర్ కూడా ప్రశ్నించారు. అంతా అయింది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారు? సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అసలు ఎలాంటి అక్రమ నిర్మాణాలే లేవు. మిషన్ కాకతీయ కింద చెరువు చుట్టూ రింగ్ బండ్ని కూడా నిర్మించామంటూ అఫిడవిట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ వీడియోను ఒకసారి మనం చూద్దాం. ద టైమ్ లైన్ ఆఫ్ ఈ బండ్లగూడ సల్కం చెరువు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2015 నుంచి. ఇవన్నీ కూడా శాటిలైట్ చిత్రాలు. ద టైమ్ లైన్ ఆఫ్ హిస్టారికల్ ఇమాజినరీ అనేది ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఫస్ట్గా 2015లో ఉన్నప్పుడు చెరువు ఎలా ఉంది అనేటువంటిది కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది, రైట్? మరి అక్కడ ఏమీ లేదు. 2014 సంవత్సరంలో అయితే అసలు ఏమీ లేదు. ఏదో మిగతా అంతా కంప్లీట్ చెరువు అనేది కనిపిస్తుంది. ఆ మధ్యలో అక్కడ ఏదో ఒక చిన్న దీనిలాగా కనిపిస్తున్నటువంటిది మొత్తం చెరువే, అంతకుమించి అక్కడ ఏమీ లేదు. దాని తర్వాత చుట్టుపక్కల కూడా నిర్మాణాలు ఇవి చూస్తే ఎటువంటి నిర్మాణాలు లేవు. ఇంకా మాట్లాడితే పైన టాప్ కార్నర్లో కూడా కబ్జాలకి గురైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతా కూడా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్కి సంబంధించినటువంటిదే ఉంది. తర్వాత 2015 డిసెంబర్కి వచ్చేసరికి డిసెంబర్ 20, 2014లోనేమో చుట్టూ మొత్తం అంతా పచ్చదనంతో రాళ్లతోటి ఉన్నటువంటిది ఆ ఏరియా. అక్కడ ఆల్ ద సడన్ అక్టోబర్ 27, డిసెంబర్ 24, 2015 ఏ విధంగా లేఅవుట్ అంతా కూడా వేయబడింది, నిర్మాణాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి అనేటువంటిది హిస్టారిక్ ఇమేజ్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత 2016 మార్చి 22కి ఎలా ఉందనేది, ఏప్రిల్ మేకి వచ్చేసరికి మనకి కంప్లీట్ ఎండాకాలం కదండి, నీటి లభ్యత అనేది దాంట్లో చాలా తగ్గింది. దాంతో ఆ డ్రై ల్యాండ్ అనేది ఎక్కడ దాకా ఉంది, ఎలా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. దాని తర్వాత మళ్ళీ మనకి జూన్ స్టార్ట్ అయ్యింది. నవంబర్ వచ్చేసరికి మళ్ళీ నీళ్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా నవంబర్ 11 to 23 ఆ ఇమేజినరీది ఒకసారి తీసుకున్నట్టయితే చాలా స్పష్టంగా కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. 2017, 2018 అప్పటికి నిర్మాణాలు ఎంత దాకా పూర్తయ్యాయి, ఎలా పూర్తయ్యాయి అనేది అక్కడ ఉంది. 2019 జనవరి దగ్గరకు వచ్చేసరికి ఒకసారి చూడండి, పూర్తిగా 3 నిర్మాణాలు స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్లో మొత్తం కాలనీలు వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. 2020 డిసెంబర్ 5 దగ్గరకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. చుట్టుపక్కల గెస్ట్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ. ఇది 2024కి వచ్చేసరికి 25 ఫిబ్రవరికి వచ్చేసరికి ఇది దాని సమగ్రమైనటువంటి శాటిలైట్ హిస్టారికల్ ఇమాజినరీ టైమ్ లైన్. ఇప్పుడు ఇది కబ్జా కాదు అని అంటారా ఎవరన్నా? ఎందుకంటే యాజ్ పర్ అడ్వకేట్ ఇచ్చినటువంటి దీంట్లో కోర్టు అడిగినటువంటి దానికి సంబంధించి తీసుకున్న, గవర్నమెంట్ అఫిడవిట్ వేసిన దానికి తీసుకున్న, అది కబ్జా కాదంటారా? సల్కం చెరువులో ఉన్నటువంటిది సేవ పేరుతోటి, చారిటీ పేరుతోటి చెరువులను కబ్జా చేసుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చా? అంటే ఇది చేసినటువంటిది ఎవరు, కబ్జా ఎవరు చేశారు, ఎవరు చేయించారు? బేసిక్గా చేశారు అన్నటువంటిది కాదు. ఇప్పుడు నేను చెరువు దగ్గరికి వెళ్ళి మట్టి వేసుకొని నేను ఏదో చేసుకుంటున్నాను, అడ్డుకోవాల్సినటువంటి ఆ అధికారం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు? తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటిది ఎవరు? కేటీఆర్. పర్మిషన్స్ ఇవన్నీ జీహెచ్ఎంసీ పరిధిలో ఇవ్వాల్సినటువంటిది కానీ ఇంకోటి కానీ ఎవరు? ఆయనే ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎవరు కబ్జా చేయించారు, కబ్జాని ప్రోత్సహించారు అనడంలో ఎవరి పేర్లు చెప్పుకోవాలి? అది వాళ్ళది. మరి ఇప్పుడు ఇది కబ్జా కానే కాదు, అక్కడ ఏం జరగలేదు, ఎఫ్టీఎల్ కాదు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అఫిడవిట్ ఇవ్వడం అంటే ఎవరికి సహకరిస్తున్నారు? ఏ బేస్ మీద సహకరిస్తున్నారు?
అంటే ఎన్ని ఓటింగ్ దీని పరంగానా, లేదంటే పార్టీల మధ్యలో వీళ్ళ జనాభా ఇంత ఉన్నారు, దానికి సంబంధించి ముట్టుకుంటే ఇలా అవుతుంది అనేటువంటి ఆలోచన మరి దేశవ్యాప్తంగా కూడా ఇలాగే అమలు చేస్తారా? దానికి సమాధానం ఉంటుందా? అంటే ఇది కమ్యూనల్ అన్నటువంటి పాయింట్ రాకూడదు, బట్ చివరికి ఏమొస్తుందంటే వీళ్ళ రాజకీయాలు కమ్యూనల్ రాజకీయాలు అనేటువంటి పాయింట్కే ఇక్కడ వస్తుంది. మరి సమాధానం అఫ్కోర్స్ 30వ తేదీకి కోర్టు వాయిదా ఉంది కాబట్టి ఆ రోజు ఏం చెప్తారనేది చూడాలి. బట్ ఈ శాటిలైట్ ఇమేజ్ వీటన్నిటి ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా అది మొత్తం చెరువుని కబ్జా చేసి ఇది కట్టడం జరిగింది అనేది స్పష్టం. పక్కన ఉన్నటువంటి ఆ కాలనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు వీళ్ళే సహాయ సహకారాలు పూర్తిగా అందించారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.